స్పిరిచువల్ ఆరా 13లోకి స్వాగతం. ఈరోజు మనం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎలా లేపాడో తెలుసుకోబోతున్నాం. బృహద్ధావనం అనే గ్రామం ప్రశాంతంగా ఉంది. అక్కడ ప్రజలు ప్రకృతితో ఏకతా జీవితం గడిపేవారు. ఆవులు నిదానంగా మేత తీసేవి, నదులు శాంతంగా ప్రవహించేవి. పిల్లలు ఆందోళన లేకుండా నవ్వుతూ ఆడుకుంటుండేవారు. ప్రతి సంవత్సరం వారు వర్షదేవుడు ఇంద్రుడిని పూజించేవారు. దీపాలు వెలిగించేవారు, హారతులు ఇచ్చేవారు, అన్నపానాలు సమర్పించేవారు. ఒకరోజు ఓ చిన్న కుర్రాడు ముందుకు వచ్చాడు. ఇంద్రుడిని ఎందుకు పూజించాలి అని అడిగాడు. మన ఆవులకు మేత ఇస్తున్నది గోవర్ధనగిరి కాదా? మనకు తిండిని ఇచ్చేది అడవులు కాదా? మన దాహం తీరుస్తున్నది నదుల కాదా? గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. కానీ కృష్ణుడి మాటలు వారి హృదయాలను తాకాయి. ఆ సంవత్సరం వారు ఇంద్రుడికి కాకుండా గోవర్ధనగిరిని పూజించారు. పర్వతం ముందు అన్నం, పాలు, మిఠాయిలు పెట్టారు. పాటలు పాడారు, ఆనందంగా నృత్యం చేశారు. అయితే మేఘాల మధ్యలో ఉన్న దేవుడు కోపంతో మండిపోయాడు. ఇంద్రుడు అగ్ని వంటి కోపంతో చూశాడు. నన్ను మర్చిపోయారా? ఒక చిన్న పిల్లవాడి మాటలు నమ్ముతున్నారా? మూర్ఖులు! అతను భయంకరమైన తుఫాను పుట్టించాడు. మెరుపులు, బలమైన ఈదురుగాలులు, వర్షాల వాన. బృహద్ధావనం ముంచెత్తింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. కృష్ణ, మమ్మల్ని రక్షించు! కృష్ణుడు చిరునవ్వుతో, భయపడకండి అన్నారు. ఒక చేతితో గోవర్ధనగిరిని ఎత్తాడు. ఒక చిన్నపిల్లవాడు పువ్వు పట్టినట్టు తేలికగా. 7 రోజులు, 7 రాత్రులు అతను ఆ పర్వతాన్ని పట్టుకున్నాడు. ప్రతి పురుషుడు, స్త్రీ, పిల్లవాడు, ఆవు అందరూ అతని నీడలో ఆశ్రయించారు. ఇంద్రుడు ఓడిపోయాడు. తల వంచి లజ్జతో చూశాడు. నీవు సాధారణ బాలుడు కాదవు. నీవు దేవతలకి అధిపతి, పరమేశ్వరుడు. కృష్ణుడు అతనిని క్షమించాడు. ఎందుకంటే గర్వం, అది దేవుడిలోనైనా మానవుల్లోనైనా నాశనం తేవచ్చు. ఆ రోజు నుంచి గోవర్ధన పూజ ప్రకృతికి, కృతజ్ఞతకు మరియు ఒక చేతితో పర్వతాన్ని లేపిన ఆ బాలుడికి అంకితం అయింది. స్పిరిచువల్ ఆరా 13ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక పవిత్రమైన కథతో.